శివరవన్న నిగ్గదీసి నిలిచిన మునగాడు వీడు భూమిన వానవుతాడు వీరసాల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు గుణం లేని శివన్న నిగ్గదీసి అడిగే మునగాడు కాంగ్రెసు సిపిఎం అన్నదండగా నిలవంగా కొత్తగూడెం గడ్డ మీద ఎర్ర జెండా ఎగరంగా కొత్తగూడెం గడ్డ మీద సింగమల్లే కదిలినాడు చూడరో నిరుపేదల సూర్యుడు గుణం లేని శివన్న నిగ్గదీసి నిలిచిన మునగాడు వేదిక మీద ఉన్న వారందరికీ అనేక పర్యాలు విజ్ఞప్తి చేశాను. మన కొత్తగూడెం పాల్వంచ ఈ రెండు పట్టణాలు కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరాం. పాల్వంచ కొత్తగూడెన్ని కలిపి మున్సిపల్ కార్పొరేషన్కి చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు మనకు ఉన్నాయి. 3 లక్షల పైగా జనాభా ఉన్నారు. సుంచుపల్లి లక్షదీపల్లిని కలిపితే అదేవిధంగా మధ్యలో కలెక్టర్ కార్యాలయం ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కోరాను, భట్టి గారిని కోరాను. అలాగే మన తుమ్మల గారు ఎప్పటి నుంచి కూడా చెప్తున్నారు ఇదైతే వరకు కొత్తగూడానికి పాల్వంచికి బైపాసే లేదు. ఒక బైపాస్ శాంక్షన్ అయితే 100 రోడ్ల మీద పెట్టించారు ఒక ఆయన. అందువలన తుమ్మల గారు, భట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా మరీ చెప్తున్నారు. వారికి ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో నేను ఇంకా వివరాలు చెప్పను. బైపాస్లు కూడా వస్తాయి. సమయం తక్కువ ఉంది. ఇంకా ఒక ఐటీ హబ్కి సంబంధించి కూడా నిన్న సింగరేణి ఎండి బలరాం గారితో మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే మేము సింగరేణి ఆధ్వర్యంలో ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. నేను విశ్వసిస్తున్నా. ఏ ఇంటికి కూడా మంచినీళ్లు రాలేదనేటువంటి ఒక ఆడపడుచుల నుంచి ఆక్రందనలు వినపడకుండా ఉండే విధంగా ప్రతి ఇంటికి ఈ స్కీమ్ ద్వారా మంచినీళ్ళు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకోటి మీ అందరూ తెలుసు, ఏ మేరకు వర్షం వచ్చినా మన రోడ్లన్నీ మెయిన్ రోడ్డే మునిగిపోతున్న పరిస్థితుల్లో ఆయన మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడో 4 నెలల క్రితమే సంతకం పెట్టారు. ఒక 4 కోట్లు డిఎంఎఫ్టీ కింద. అది 2 వైపులా డ్రైన్స్ అవుతున్నాయి. అంటే బైపాస్ వరకు ఆ డ్రైన్లు వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మొదలై జిఎం మాల్స్ దగ్గర నుంచి నాగేశ్వర దగ్గర నుంచి మొదలై దాంతో ఇక్కడ కూడా నీళ్లు ఉండదు. ఇంకా సెయింట్ మేరీస్ దగ్గర ఒక చోట, అదేవిధంగా మన రామవరం దగ్గర ఒక చోట, మునేడు మన శ్రీనగర్ దగ్గర ఒక చోట ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్య వాళ్ళని నేషనల్ హైవే వాళ్ళు కూడా పిలిచాం. త్వరితగతిన ఆ ప్రాబ్లం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మురుగు నీళ్లు లేకుండా. అదేవిధంగా మన అండర్ బ్రిడ్జ్ ఉంది, రైల్వే అండర్ బ్రిడ్జి, దానికి కూడా ఒక ట్రైన్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు నేషనల్ హైవే సుమారు 125 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇప్పుడే శంకుస్థాపన పెద్దలు భట్టి గారి చేతుల మీదుగా చేసుకున్నాం. ఒకటి కొత్తగూడెం పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని, పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టికి తీసుకొని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్య నుంచి వెళ్ళేది ఒకటే రోడ్డు. పొరపాటున ఈ రోడ్డు బంద్ అయితే ట్రాఫిక్ మొత్తం కూడా బంద్ అయిపోతుంది. పక్క పాట దారి కూడా లేదు. మాకు బైపాస్ కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం. బైపాస్ పనులు, రోడ్లకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. మధ్యలో ఉన్నటువంటి ఆర్ఓబి ఒకటి కడితే అది పూర్తవుతుందని అడిగితే వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు వెంటనే వీరు మొత్తం దస్త్రం బయటికి తీసి సాంసరావు కొత్తగూడెంకి సంబంధించిన ఆర్ఓబి కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాంక్షన్ చేయించే ప్రక్రియను నిన్నే మొదలుపెట్టాను. ఫైల్ అక్కడ ఉంది, తొందరలోనే శాంక్షన్ చేయించి క్లియర్ చేసి తీసుకొని వచ్చి మళ్ళీ భూమి పూజ కార్యక్రమం నేను వస్తానని వారు చెప్పారు, హామీ ఇచ్చారు. చాలా నేను ఈ జిల్లా ప్రజలందరి తరఫు నుంచి నేను కూడా ప్రత్యేకంగా నేను వారితో ఉన్నాను. ఇక్కడ అనాదిగా ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు గతంలో వెలుగులు నింపినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు మూతపడిపోయాయి. స్థలం పెద్ద ఎత్తున ఉంది. పిట్ హెడ్స్గా దగ్గరలోనే బొగ్గు అందుబాటులో ఉంది, నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ వాటిని మొదలు పెడితే తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. దీన్ని మొదలుపెట్టండి అని అడిగారు. తప్పనిసరిగా మేము
దాన్ని పరిశీలన చేస్తాను థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని. అది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఇక్కడ ప్రారంభం చేయడం కోసం ప్రణాళిక తయారు చేస్తున్నాం. కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా చెప్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఐటీ హబ్ గురించి అడిగారు. ఐటీ హబ్ సింగరేణి కాలేజ్ సంబంధించి స్థలాలు ఉన్నాయి, మీరు ఇస్తే ఇక్కడ ఐటీ హబ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని నేను తప్పనిసరిగా హైదరాబాద్లో సింగరేణి కాలేజ్ సంబంధించిన యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడతాను. తప్పనిసరిగా మనకి ఇక్కడ అవసరం ఉంది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఐటీ హబ్ అవసరం కూడా ఉంది. పారిశ్రామిక కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి మానవ వనరులు అందించడానికి తప్పనిసరిగా టైర్ 2 సిటీస్గా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఐటీ హబ్ను కూడా శాంక్షన్ చేయటానికి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఆ నీళ్ళను కూడా పారించే కార్యక్రమం జరుగుతూ ఉంది. జరిగే ప్రక్రియలో భాగంగా మరి కొత్తగూడెం మీద నుంచే పోతా ఉన్నాయి కాబట్టి మరి మా సంగతి ఏందని సాంబశివరావు గారు అడుగుతూ ఉన్నారు. తప్పనిసరిగా ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. తప్పనిసరిగా మన జరిగినటువంటి రివ్యూలో కొత్తగూడెం శాసనసభ్యుల కోరిక మేరకు కొత్తగూడెం ప్రాంతంలో కూడా ఎక్కువ మొత్తంలో నీళ్లు పారటానికి, ఎక్కువ ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి అవకాశాలు పరిశీలన చేస్తాం. అవసరమైతే అదనంగా చిన్న డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా ఇస్తామని చెప్పి వారు చెప్పారు. తప్పనిసరిగా అది పరిశీలన ఉందని మీ అందరికీ మనం చేస్తాం.